ఈ రోజు మనం 2011 లో రిలీజ్ అయిన అనదర్ ఎర్త్ అంటే ఇంకొక భూమి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో రెగ్యులర్ గా చెప్పేటట్టే మూవీ స్టార్ట్ చేసే కన్నా ముందు చిన్న నోటీస్, నా వీడియో లాస్ట్ రోజు చూసిన తర్వాత నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేస్తే రొడ్డా అనే అమ్మాయిని చూపించడంతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆస్ట్రానమీ అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఈమె స్కూల్లో కాలేజ్లలో టాపర్. ఆమెకున్న ఆస్ట్రానమీ పిచ్చి వల్ల ఎలాగోలా చాలా కష్టపడి ఆమె అయితే ఎంఐటీలో అయితే సీట్ కొడుతుంది. ఎంఐటీలో సీట్ రావడం వల్ల ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా పెద్ద పార్టీనే జరుపుకుంటారు. అందరూ పార్టీలో అయితే ఎంజాయ్ చేస్తుంటారు. అలా మొత్తం అయిపోయిన తర్వాత రొడ్డా తన కారులో ఇంటికి వెళ్తుంటే అప్పుడే రేడియోలో ఇలా చెప్తుంటారు, మన ఎర్త్ లాగానే ఇంకొక ప్లానెట్ అనేది మన దగ్గరనే ఉంది. ఇంకా అందులో గుడికి నీళ్లతో పాటు మనుషులు గుడికి ఉన్నారని చెప్పి మాకు డౌట్. అంతేకాకుండా ఎటువంటి టెలిస్కోప్ సహాయం లేకుండా డైరెక్ట్ గా మన కళ్ళతోనే ఆ ప్లానెట్ ని చూడొచ్చు అని చెప్పి ఆ రేడియోలో వస్తూ ఉంటుంది. ఇది నిజమో కదా తెలుసుకోవడానికి ఆ అమ్మాయి కార్ డ్రైవింగ్ చేస్తుండగానే ఆకాశం వైపు చూస్తుంటుంది. నిజంగానే అక్కడ ఒక చిన్న డాట్ లాగా ఒక ప్లానెట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లానెట్ మధ్యలో పడిపోయి ఆమె కార్ రన్ చేస్తున్నా అనే సంగతి గుడికి మర్చిపోతుంది. ఆ రోడ్డు మీదనే అదే టైంలో ఒక ఫ్యామిలీ అనేది ఆ కార్ ఆపి ఆకాశంలో ఉన్న ఆ ప్లానెట్ ని చూస్తూ ఉంటారు. ఇంకా ఆ కార్ లో ఒక చిన్న పిల్లాడితో పాటు వాళ్ళ తండ్రి ఇంకా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ గుడికి ఉంటుంది. అలా వాళ్ళు సరదాగా ఆ ప్లానెట్ గురించి మాట్లాడుతున్న టైంలో రోడా కార్ అనేది చాలా స్పీడ్ గా రావడం వల్ల వీళ్ళ కార్ వచ్చి ఢీ కొడుతుంది. సెకండ్లలో అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోతుంది. కార్ లో నుంచి బయటికి వచ్చి ఆమె యాక్సిడెంట్ చేసిన వాళ్ళని చూస్తే అందులో జాన్ అనే వ్యక్తి ఉంటాడు. ఇంకా అతను కొంచెం బ్రతికే ఉంటాడు. కానీ ఆ పక్కన ఉన్న చిన్న పిల్లవాడు చనిపోతాడు. అంతేకాకుండా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ గుడికి చనిపోతుంది. అప్పుడే చిన్న పిల్లవాడు ఫాదర్ జాన్ కోమాలోకైతే వెళ్ళిపోతాడు. ఈ ఒక్క చిన్న యాక్సిడెంట్ తో రోలా కలర్ని మొత్తం చెరిగిపోతాయి. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకి ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందంటే ఆమె డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారుని ఢీకొనడం వల్ల ఆమెకు 6 ఏళ్లు జైలు శిక్ష అయితే పడుతుంది. రోడా మాత్రం జైల్లో ఉన్నప్పుడు ఆ గుద్దేసిన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీని హత్య చేశానని చెప్పి ఆమెలో ఆమె కుంగిపోతూ ఉంటుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ ఒక్క నిమిషం నేను ఆ రేడియో వినకుండా ఉంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ బ్రతికే ఉంది అని చెప్పి అని ఆమె బాధపడుతూ ఉంటుంది. అలానే 4 ఇయర్స్ అయితే గడిచిపోతుంది. ఆమె జైల్లో చాలా మంచిగా ఉండడం వల్ల ఆమె 6 ఏళ్ల శిక్షని 4 ఏళ్ళకైతే తగ్గిస్తాడు. ఇంకా ఈమె ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆమె జైల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత గుడికి ఆ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ జైలు నుంచి బయటికి వచ్చాననే చిన్న ఆనందం గుడికి లేకుండా రోజు తనలో తాను మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా తెలిసిన వాళ్ళని ఎవరిని ఇతని దగ్గరికి రాకుండా ఈమె వాళ్ళ దగ్గరికి పోకుండా ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్ని అని ఆలోచించకుండా దీర్ఘంగా బాధపడుతూ అలానే కూర్చుండేది. ఇటువైపు భూమి మీద ఉన్న ప్రజలు మాత్రం ఇంకొక ప్లానెట్ గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఇంకా ఆ భూమి నుంచి ఆ ఇంకొక ప్లానెట్ చాలా దగ్గరగా వస్తుంది అనే సంగతి మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా మన ప్లానెట్ లాగానే ఆ ప్లానెట్ గుడికి ఉండడం వల్ల అందులో బ్లూ కలర్ ఉన్న వాటర్ అన్ని మనకు క్లియర్ గా బ్లూలో కనిపిస్తూ ఉంటాయి. రోడా వెంటనే ఆ ప్లానెట్ గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక ల్యాప్టాప్ ని తీసుకొని సర్చ్ చేస్తూ ఉంటుంది. ఆమె అప్పుడే ఒక నిజాన్ని అయితే తెలుసుకుంటుంది. ఆ భూమి మీద ఉన్న సైంటిస్టులు అక్కడ ఇంకొక ప్లానెట్ కి వెళ్ళాలనుకుంటున్నారని, ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎగ్జామ్ లాంటిది ఉంటుంది. అది క్వాలిఫై అయితే వాళ్ళ గుడికి ఆస్ట్రోనాట్ అయ్యి ఆ ప్లానెట్ మీదకి వెళ్ళొచ్చనే సంగతి చెప్తుంటారు. కానీ వెళ్లే కన్నా ముందు యాక్సిడెంట్ చేసిన ప్లేస్ కు ఒకసారి వెళ్లి చూసొద్దామని చెప్పి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఆల్రెడీ జాన్ అనే వ్యక్తి, ఇతను ఎవరో కాదు, యాక్సిడెంట్ అయిన తర్వాత కోమాలోకి వెళ్ళింటాడు కదా అతనే అతను అక్కడ వాళ్ళ ఫ్యామిలీని తడుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ జాన్ ని చూసిన రొండా షాక్ అయిపోతుంది. ఇంకా ఎలాగైనా సరే అతనికి సారీ చెప్పాలని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. కానీ ఆమె లోపల ఉన్న గిల్టీనెస్ వల్ల అతనికి ఎలా సారీ చెప్పాలో అర్థం కాదు. ఇక వెంటనే ఆ రోజు రాత్రి అతను ఇంటికి వెళ్ళిన తర్వాత అతన్నే ఫాలో చేస్తూ ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది. అతను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రొండా ఎవరికి తెలియకుండా కిటికీలో నుంచి అతను ఏం చేస్తున్నాడో చూస్తూ ఉండేది. అతను మాత్రం లోపల ఒక్కడు కూర్చొని తన మిస్ అయిన ఫ్యామిలీ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అదంతా చూసిన రొండా చాలా బాధపడుతూ తనకు చాలా అన్యాయం చేశాను, ఇంకా తన ఫ్యామిలీ పోవడానికి కూడా కారణం నా వల్లే అని మనసులో చాలా గిల్టీనెస్ తీసుకొని ఎలాగైనా చనిపోదామని చెప్పి ఫిక్స్ అవుతుంది. వెంటనే స్లోలో ఆమెకున్న బట్టలు మొత్తం విప్పేసి అక్కడైతే పడుకుంటుంది. కానీ తర్వాత రోజు మార్నింగ్ లేచి చూసేసరికి ఆమెను ఎవరో రక్షించి ఒక హాస్పిటల్ అయితే ఇడిచిపెట్టింటారు. ఆమె చనిపోదాం అనుకున్న గుడికి ఎవరో ఆమెను కాపాడడంతో ఆమె ఈసారి చనిపోయే పద్ధతిని వదులుకొని ఎలాగైనా బ్రతకాలని చెప్పి ఒక చిన్న పార్ట్ టైం జాబ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఒక క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండేది. నిజానికి ఆమె ఇప్పుడు ఎంఐటీలో సీట్ కొట్టి అక్కడ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తూ ఉండాలి. కానీ అక్కడ జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆమె జీవితం అనేది తలకిందులు అయిపోయి ఉంటుంది. రొడ్డా మాత్రం అవేవి పట్టించుకోకుండా ఆమె వర్క్ మీద ఫోకస్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండేది. ఇటువైపు సైంటిస్టులు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న భూమి లాంటి గ్రహాన్ని ఎలాగైనా కాంటాక్ట్ కావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. వెంటనే ఈమె వాళ్ళతో మాట్లాడనీకైతే ట్రై చేస్తుంది. వెంటనే ఈమె మీరు ఎవరు అని అడగగానే అక్కడ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే అయిపోతుంది. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ ప్లానెట్ లో నుంచి ఒక వాయిస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న తర్వాత ఈమె అయితే షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడింది ఎవరో కాదు ఈమె. కంగారు పడకండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు భూమిలాగా సేమ్ గ్రహం అది ఎలాగుందో అందులో ఉన్న మనుషులు గుడికి భూమి మీద ఎలాగున్నారో అక్కడ గుడికి అలాగే ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళు చేస్తున్న జాబ్లు గుడికి చాలా సేమ్. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఆమె అక్కడ విషయాలన్నీ కొన్ని విన్న తర్వాత ఈమె బుర్ర అనేది కంచే పనిచేయదు. అసలు మన ప్లానెట్ లాగా అది ఉండడం ఏంది, ఇంకా అది సేమ్ మన ప్లానెట్ లాగానే ఉండడం ఏంది. అంతకన్నా విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న మనుషులు అక్కడ ఉన్న మనుషులు
కోర్సులు సేమ్ కావడం ఏంటి, అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న జాబ్లు కూడా సేమ్ కావడం ఏంటని చెప్పి ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ ఉండేది. ఇదంతా ఇలాగుంటే యుఎస్ గవర్నమెంట్ మాత్రం ఆ ప్లానెట్ మీదకి కొంతమందికి పంపించాలని చెప్పి సిద్ధమవుతుంది. ఆ న్యూస్ మొత్తాన్ని వినిన మన హీరోయిన్ ఆ ప్లానెట్ వైపు చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే నేను అక్కడ వాళ్ళని మళ్ళీ యాక్సిడెంట్ చేశానో లేదో, ఒకవేళ చేయకుంటే వాళ్ళని కాపాడొచ్చు కదా అని ఆలోచిస్తూ ఉండేది. కానీ అప్పుడే ఒక సమస్య అయితే ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరన్నా ఆ ప్లానెట్ కి వెళ్ళాలనుకుంటే యుఎస్ గవర్నమెంట్ ఒక చిన్న ఎగ్జామ్ లాంటిది పెడుతుంది. అందులో ఏంటంటే ఆ ప్లానెట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 500 వర్డ్స్ లాగా ఒక ఎస్ఐని రాయమని చెప్తుంది. రోడా గుడికి చాలా సేపు కష్టపడిన తర్వాత ఎలాగోలా ఒక ఎస్ఐని అయితే ప్రిపేర్ చేసి సెండ్ అవుతుంది. కానీ ఆ ప్లానెట్ కి వెళ్లేదానికన్నా ముందు తను యాక్సిడెంట్ చేసిన ఫ్యామిలీలో మిగిలిన జాన్ కు ఎలాగలా సహాయం చేసి అతనికి సారీ చెప్పాలని చెప్పి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత రోజు జాన్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా అతనికి సారీ చెప్తే నాలో ఉన్న బాధం కొంచెమన్నా తగ్గుతుందని చెప్పి ఆమె నవ్వుతూ ఉంటుంది. అప్పుడే జాన్ అయితే తలుపు తెరుస్తాడు. అతన్ని చూసిన షాక్ లో ఆమె తన నిజం చెప్పబోయి, నేను ఒక క్లీనర్ గా వచ్చాను, మేము ఈ రోజు మొత్తం ఫ్రీగా క్లీన్ చేస్తున్నాం, ఒకవేళ మీకు నచ్చితే మళ్ళీ పే చేసి మమ్మల్ని పెట్టుకోవచ్చు పనిలో అని చెప్తూ ఉంటుంది. జాన్ మొదట్లో ఇదంతా పట్టించుకోపోయినా సరికి ఫ్రీ సర్వీస్ అనేసరికి ఆ అమ్మాయిని ఇంట్లోకి అయితే రాణిస్తాడు. జాన్ చాలా డిప్రెషన్ లో ఉండడం కారణం వల్ల అతని వస్తువులన్నీ సరిగా ఉండేవి కాదు. అంటే సింపుల్ గా చెప్తాలంటే ఎక్కడ పడితే అలా ఉండేవి. రోడా మాత్రం మొత్తం అక్కడంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా క్లీన్ చేస్తున్న ప్రక్రియలోనే ఆమె ఎలాగోలా అతని కాంటాక్ట్ అయ్యి అతనికి సారీ చెప్పి ఎలాగైనా సరే అతని బాధని కొంచెమైనా తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉండేది. ఆమె మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించా గుడికి ఆమెకు సారీ చెప్పలేకపోతుంది. ఆ రోజు ఇల్లుని మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో జాన్ రోడా దగ్గరికి వచ్చి, నీ వర్క్ అనేది నాకు చాలా నచ్చింది, నువ్వు రోజు వచ్చి ఇల్లుని క్లీన్ చేస్తా ఉండు, నేను నీకు అమౌంట్ పే చేస్తా అనే విషయం చెప్తాడు. రోడా ఆ తర్వాత రోజు నుంచి పనిలోకి రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేసి ఆ అపార్ట్మెంట్ ని చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేసేది. ఇటువైపు రోడా మాత్రం అతనికి కొంచెమన్నా హెల్ప్ చేస్తున్నానని చెప్పి ఆమె గుడికి కొంచెం బాధనైతే మర్చిపోతూ ఉండేది. రోజులు గడిచే కొద్దీ జాన్ గుడికి తన జరిగిన గాయాన్ని కొద్దిగా మర్చిపోతూ ఈమెతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. వర్క్ అయిపోయిన తర్వాత ఆమెతో కలిసి గేమ్ ఆడడం, సరదాగా మాట్లాడుకోవడం ఇలా చేసేవాడు. రోజు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత జాన్ రోడాకు ఒక చెక్ ని ఇచ్చేవాడు. నిజానికి ఆ చెక్ లో ఉన్న పేమెంట్ ని ఏ రోజైనా సరే తన కోసం వాడకుండా ఏదైనా దానికి డొనేట్ చేస్తూ ఉండేది. అలా ఇంకొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వీళ్ళిద్దరి బంధం అనేది చాలా దగ్గరకు మోగుతుంది. అలా ఒక రోజు రోడా క్లాత్ ని క్లీన్ చేస్తుండే అక్కడ ఉన్న రెడ్ క్లాత్ ని కూడా క్లీన్ చేస్తుంది. ఇది గమనించిన జాన్ వెంటనే ఆమెను అడుగుతాడు, నువ్వు ఆ రెడ్ క్లాత్ ని ఏమైనా క్లీన్ చేసావా అంటే ఆమె అవునని చెప్తుంది. వెంటనే అతను చాలా కోపంతో ఆమెనైతే బయటికి తరిమేస్తాడు. నిజానికి అంత కోపడానికి అక్కడ ఏముందంటే జాన్ వైఫ్ చనిపోయే లాస్ట్ మినిట్ లో ఆ షర్టే వేసుకొని ఉంటుంది. అందులో ఉన్న పర్ఫ్యూమ్ ని రోజు పీలుస్తూ తన భార్యని గుర్తు చేసుకునేవాడు. రోడా ఒక్కసారిగా ఆ బట్టల్ని ఉతకగానే అందులో ఉన్న స్మెల్ మొత్తం పోయేది. అలా బస్ లో వెళ్తున్న రోడా చాలా బాధపడుతూ ఉండేది. ఆ తర్వాత రోజు జాన్ తన ఇంటి దగ్గరికి వెహికల్ వేసుకొని వచ్చి, నేను నీకు సారీ చెప్తున్నానని చెప్పి ఆమెని ఒక మ్యూజికల్ క్లాస్ లకి తీసుకువెళ్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరిగి చాలా ఫిజికల్ గా అయితే కమిట్ అవుతారు. జాన్ చాలా ఆనందంగా ఉండడంతో ఆమెకు నచ్చకపోయినా సరే అతని మూడ్ ని చెడగొట్టద్దని ఫిక్స్ అవుతుంది. ఇలా ఉండడం చూసిన జాన్ కి ఎప్పుడు ఆ యాక్సిడెంట్ విషయం నేనే చేశానని చెప్పి అతనికి చెప్పాలనుకోదు. అలానే ఇంకొన్ని రోజులైతే గడిచిపోతాయి. ఇంతలోనే ఇంకొక ప్లానెట్ కి వెళ్లాల్సిన స్పేస్ షిప్ లో ఉన్న పర్సనల్స్ అనే లిస్ట్ అయితే వస్తుంది. ఇంకా అందులో విచిత్రంగా రోడా గుడికి ఉంటుంది. ఇంకా ఆ ప్లానెట్ లోకి వెళ్లి జరుగుతున్న యాక్సిడెంట్ ని ఆపి ఎలాగోలా అక్కడ వాళ్ళని చూసి చాలా సంతోషంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని జాన్ కి చెప్పగానే జాన్ మాత్రం వెళ్ళొద్దని చెప్తాడు. ఎందుకంటే ఆ సమయానికే జాన్ రోడాని అయితే ఇష్టపడుతూ ఉంటాడు. జాన్ వెళ్ళొద్దు అనగానే ఈ అమ్మాయికి ఏమర్థమైందో తెలియదు. నిజానికి వీడు నా మీద చాలా హోప్స్ పెట్టుకుంటున్నానని చెప్పి ఒకనొక టైంలో నేనే మీ కార్ ని యాక్సిడెంట్ చేసి మీ వైఫ్ అండ్ చిల్డ్రన్ ని చంపేసా అనే విషయం చెప్పేస్తుంది. ఈ విషయం వినగానే జాన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇటువైపు రోడా ఇంట్లో గుడికి ప్లానెట్ కి వెళ్తున్నా అనే విషయం తెలుస్తుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం వద్దంటే వద్దంటారు. కానీ ఆమె గుడికి బలవంతంగా పట్టి నేను వెళ్తానని చెప్తుంది. ఆ రోజు రాత్రి రోడా జాన్ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంకా అతను డోర్ తిరిగిపోవడంతో అక్కడే ఉన్న కిటికీలో నుంచి దూకి లోపలికి వెళ్ళిపోతుంది. ముందు నుంచే చాలా కోపంగా ఉన్న జాన్ ఆమెను చూస్తానే చంపడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అయితే చంపడు. నిజానికి రోడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆమెకు దొరికిన టికెట్ ని ఇతనికి ఇవ్వాలనుకుంటుంది. ముందనుకున్నట్లుగానే అతనికి టికెట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆమె ఒక నార్మల్ లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు టీవీలో అతను స్పేస్ కు వెళ్తున్నాడనే డేట్ అనౌన్స్ చేసి అతన్ని పైకి అయితే పంపిస్తూ ఉంటారు, అదే ప్లానెట్ కి. అది చూసిన రోడా చాలా సంతోషపడుతుంది. అలా 2 సంవత్సరాల తర్వాత ఆమె ఇప్పటికీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేది. రోజులాగానే క్లీనింగ్ వర్క్ లోకి వెళ్లి అక్కడున్న ప్రదేశం మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే సడన్ గా వెనకల నుంచి సౌండ్లు వస్తాయి. తీరా వెనకలు తిరిగి చూస్తే ఆమెలాగే ఉన్న ఒక అమ్మాయి అనేది ఎదురుగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరిని చూపించడంతో మూవీ అయితే ఎండ్ అవుతుంది. గైస్, స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే మూవీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గుడికి మర్చిపోకుండా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో తగులుద్దాం. వీడియో ఎలా అనిపించిందో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి.